మైత్రేయుడు విదురునితో ఇలా చెప్పాడు. సమృద్ధమైన వేదార్థాన్ని చర్చించి విలసిల్లే ఈ భాగవతాన్ని బ్రహ్మపుత్రుడైన సనత్కుమారునికి ఆదరపూర్వకంగా ఆ స్వామి ఉపదేశించాడు. తరువాత సాంఖ్యాయనుడు దానిని పరాశరునికి, ఆయన బృహస్పతికి, ఆయన నాకు ఉపదేశించాడు. దానిని గ్రహించి నేను, విదురా, నీకు ఇప్పుడు వివరిస్తాను. పద్మపత్ర నేత్రుడు పవిత్ర కీర్తిగల శ్రీహరి చరితామృతంలో స్నానం చేసి సంతోషించు. ఈ విధంగా సంసారమనే తీగను కోసివేసే కొడవలి అయిన శ్రీ భాగవత కథా విస్తారాన్ని శ్రద్ధాభక్తులు గల నీకు బోధిస్తాను విను. సృష్టికి పూర్వం ప్రపంచమంతా జలమయమై ఉన్నప్పుడు కట్టెలలో అగ్నిదాగి ఉన్నట్లు నారాయణునిలో జ్ఞానశక్తి నిండి ఉంది. ఆ జలమధ్యంలో శేషశయ్య మీద ఆ స్వామి యోగనిద్రలో ఉండి కన్నులు మూసుకున్నప్పుడు అనల్పమైన జ్ఞానం విలసిల్లుతుండగా అద్వితీయుడై ఆత్మానందంతో పరవశుడై నిష్కాముడై నారాయణుడు విరాజిల్లాడు. యోగమాయా విదూరుడై యుగ సహస్రకాల పర్యంతమఖిల లోకములు మృంగి పేర్చి మరి కాలశక్త్యుపబృంహితమున సమత సృష్టి క్రియాకలాపముల దగిలి. ఆయన యోగమాయారహితుడై లోకాలన్నింటినీ 1000 యుగాల కాలం తనలో దాచుకుని నిద్రించాడు. ఆ నిద్రకు పూర్వమే తనను మేల్కొల్పటానికి నియోగించిన తన కాలశక్తితో వృద్ధి చెందిన సృష్టి క్రియాకలాపంలో ఆసక్తుడైనాడు. జై శ్రీకృష్ణ.